హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు కాల్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది వివరం. ఓకే, మనకి పైస్పార్క్లో మనం డేటాని రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్, రకరకాల ఫంక్షన్స్ యూజ్ చేసుకొని సో డిరైవ్ చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ మనం చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో దయచేసి ఆ వీడియోస్ చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నేను డేటా సెట్ తీసుకున్నాను అండ్ స్కీమా వచ్చేసరికి ఎంప్లాయ్ నేమ్, డిజిగ్నేషన్, డిపార్ట్మెంట్, సాలరీ, ఇలా 4 కాలమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూడొచ్చు, దీనికి ఇన్పుట్ పారామీటర్స్ వచ్చేసరికి డేటా అండ్ స్కీమ్ ఈ రెండు కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. ఇది మనకి స్పార్క్ డేటా ఫ్రేమ్ అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే క్రియేట్ డేటా ఫ్రేమ్ అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో గుర్తుంచుకోవాలి, మనం ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే, ఎందుకంటే ఒక ఫంక్షన్ కావచ్చు, ఒక మెథడ్ కావచ్చు, మనం యూజ్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్పుట్ పారామీటర్స్ తీసుకుంటుంది, ఎలాంటి అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది అనేది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే, నేనైతే రన్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ మనకి సెషన్ అనేది కనెక్ట్ అవుతుంది, దాని తర్వాత సో ఎగ్జిబిషన్ అవుతుంది అనమాట. లోడ్ అవుతుంది, లెట్స్ రైట్. ఓకే, మీరు చూడొచ్చు, ఎంప్లాయ్ నేమ్, డిజిగ్నేషన్, డిపార్ట్మెంట్, సాలరీ 4 కాలమ్స్ కూడా డేటా వచ్చి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కాల్ ఫంక్షన్ అనమాట. మీరు చూడొచ్చు, సో ఇది ఫంక్షన్. సో ఏం రిటర్న్ చేస్తుంది, కాలం అనేది అవుట్పుట్ గా రిటర్న్ చేస్తుంది. రిటర్న్స్ కాలం బేస్డ్ ఆన్ ది గివెన్ కాలం నేమ్. ఓకే, ఇన్పుట్ వచ్చేసరికి కాలం తీసుకుంటుంది, అవుట్పుట్ కూడా కాలం రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు సో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ. సో డేటా ఫ్రేమ్ ఏదైతే వస్తుందో దాన్ని గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం గ్రూప్ బై అంటే ఏంటి, బేస్ మంది రీజన్ వైజ్ లేదా కంట్రీ వైజ్ లేదా డిపార్ట్మెంట్ వైజ్ మనం సమ్ కానీ లేదా మ్యాక్స్, మిన్, కౌంట్, యావరేజ్ ఇలా అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా. అయితే డైరెక్ట్గా నేను కాల్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఇక్కడ కాలం నేమ్ అనేది ఇచ్చాను. ఓకే, సో మీరు చూడొచ్చు, ఇది స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇన్పుట్ అనేది స్ట్రింగ్. మీరు కావాలంటే మౌస్ అవుట్ చేసినా సరే కాలం ఏంటిది స్ట్రింగ్. సో అగ్రిగేషన్ సమ్ ఆఫ్ ఎంప్లాయీ సాలరీ. సో ఏదైతే ఇది అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ కి డిపార్ట్మెంట్ వైజ్ సాలరీ అనమాట. ఓకే, దట్స్ దట్. సో ఈ ఫంక్షన్స్ అన్ని కూడా మనకి చాలా ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ అని ఉంది, బేసిక్స్ మనం కొంచెం నేర్చుకుంటే సో ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. సో మీరు చూడొచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ లో శాలరీ ఎంత, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో శాలరీ ఎంత, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఒక సమ్మే కాదు, మ్యాక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మినిమం అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ ఫంక్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే డ్రాప్ అనే ఫంక్షన్, అంటే ఇక్కడ డ్రాప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, మనం ఒక డేటా ఫ్రేమ్ లో ఒక 10 కాలమ్స్ ఉంటే ఆ 10 కాలమ్స్ లో మీరు ఏ కాలమ్స్ ని రిమూవ్ చేయాలనుకున్నారు ఆ కాలమ్స్ అనేది డ్రాప్ ఫంక్షన్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తే అది మనకి రిమూవ్ చేస్తుంది అనమాట, డ్రాప్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ ఈవెన్తో మనకి డేటా ఫ్రేమ్ లో 4 కాలమ్స్ ఉన్నా సరే నాకు డిపార్ట్మెంట్ అనే కాలం వద్దనమాట. సో అందువల్ల డ్రాప్ ఫంక్షన్ కి సో కాల్ ఆఫ్ ఈఎంపీ డిపార్ట్మెంట్. చూద్దాం ఏమొస్తుందో. ఈ కాలం అనేది రాకూడదు, రన్ అవుతుంది. I don't know why it is taking so much time. ఇక్కడ ఏం చేయటం లేదు. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఈవెన్ దా మనకి 4 కాలమ్స్ ఉన్నా సరే అవుట్ ఆఫ్ 4 కాలమ్స్ ఈ కాలం అనేది మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని డ్రాప్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఆర్డర్ బై. ఓకే, సో ఇక్కడ కూడా నేను కాల్ మీరు ప్రతి చోట వెరిఫై చేయొచ్చు, నేనైతే కాల్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఎందుకంటే
మన వీడియో వచ్చేసరికి కాల్ ఫంక్షన్ గురించి కాబట్టి సో ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటుందో అక్కడ ప్లేసెస్ లో కూడా నేనైతే ఈ కాల్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాను అన్నమాట. మీరు చూడొచ్చు ఆర్డర్ ఓకే, మనందరికీ తెలుసు ఏదర్ వచ్చిన అవుట్పుట్ ని సార్టింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, బేస్డ్ ఆన్ కస్టమర్ నేమ్ కావచ్చు, బిజినెస్ నేమ్స్ కావచ్చు, మనం డేటాని సార్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ వైజ్ నేనైతే సార్టింగ్ చేస్తున్నాను అనమాట. లెట్స్ సీ దట్. చూడొచ్చు బబ్లు, గోపి, కోటి, పావని, రమేష్, రిత్విక్ ఇలా సో డేటాని సార్టింగ్ చేశాను. ఓకే, అలానే సెలెక్ట్ అనే ఫంక్షన్. ఓకే, సెలెక్ట్ ఫంక్షన్ ఏంటి బేసికల్ గా మనకి ఒక డేటా ఫ్రేమ్ లో 10 కాలమ్స్ ఉంటే మనకి అన్ని వద్దు, కొన్ని కాలమ్స్ అంటే మీకు ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ సెలెక్ట్ అనే ఫంక్షన్. లైక్ సీక్వెల్ లో ఎలా అయితే సెలెక్ట్ స్టేట్మెంట్ లో యూజ్ చేస్తాం అంటే ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏంటి ఆ టేబుల్ లో ఉన్న అన్ని కాలమ్స్ వస్తాయి. బట్ అలా కాకుండా ఓన్లీ 2 కాలమ్స్ అంటే ఏం చేస్తాం, సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ ఫ్రమ్ టేబుల్. అక్కడ టేబుల్ నేమ్, ఇక్కడ డేటా ఫ్రేమ్. కాన్సెప్ట్ సేమ్ కాకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్, అంతే అంతే మెన్షన్ లేదు. ఓకే, ఇక్కడ ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓకే, దట్స్ ఇట్. చూస్తారు కదా, ఓన్లీ 2 కాలమ్స్. అలానే సార్ట్, సో ఆర్డర్ వై యూజ్ చేసుకోవచ్చు, సార్టింగ్ అని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా నేనైతే యూజ్ చేస్తున్నాను. ఓకే, అలానే ఫిల్టర్ ఫంక్షన్. సో ఓకే, ఫిల్టర్ ఫంక్షన్ ఏంటంటే డేటాని ఫిల్టర్ చేస్తుంది. లైక్ మనకి సీక్వెల్ లో వేర్ క్లాస్ ఎలానే ఇక్కడ కూడా ఫిల్టర్ అంతేనే అన్నమాట. ఓకే, గుర్తుంచుకోండి. సో ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దాన్ 2500, ఏదైతే ఎంప్లాయీ శాలరీ దీనికన్నా ఎక్కువ ఉంటుందో ఆ డేటా మాత్రమే కావాలి. ఓకే, మీరు చూడొచ్చు. అలానే ఇక్కడ నేను కాల్ ఫంక్షన్ కాల్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీ అనమాట. ఓకే, సో లెట్స్ సీ దట్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. అలానే మనకి స్టార్స్ విత్ అంటే రకరకాల స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట డేటాను ఫిల్టర్ చేయడానికి. సో ఇక్కడ స్టార్స్ విత్ ఏదైతే ఎంప్లాయ్ నేమ్ ఆర్ తోటి స్టార్ట్ అవుతుందో ఆ డేటా మాత్రమే కావాలి, వేరే డేటా వద్దు. ఈవెన్ తో నాకు డేటా ఫ్రేమ్ లో ఒక 100 రికార్డ్స్ ఉన్నా సరే అవుట్ ఆఫ్ 100 రికార్డ్స్ ఏ రికార్డ్స్ అయితే స్టార్టింగ్ ఆర్ లెటర్ తోటి ఉంటాయో ఆ డేటా మాత్రమే కావాలి. అలాంటి కేసెస్ లో నేను స్టార్ట్స్ విత్, ఒకవేళ అలా వద్దు అంటే ఎండ్స్ విత్, కంటైన్స్, ఈక్వల్స్ ఇలా రకరకాల ఉంటాయి గైస్. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అంటే రిక్వైర్మెంట్ బట్టి మనమైతే కీప్ ఆన్ వీ నీడ్ టు డూ సమ్ చేంజెస్. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, మీరు చూస్తున్నాం కదా అవుట్పుట్ అయితే వచ్చింది అనమాట. ఇలా సో మనం ఏంటంటే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయాలన్నమాట. మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. జస్ట్ ఏంటంటే వీడియో చూస్తే చూడటానికి ఇట్ ఇట్స్ వెరీ ఈజీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మనం ఎప్పుడైతే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా ఎర్రర్స్ వస్తుంది అనమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.